భారతీ భగవత్పాదులు 100 సంవత్సరాల క్రితమే పాండురంగ ఆశ్రమాన్ని స్థాపించారు. ఎందుకు స్థాపించినంటే కలియుగంలో భగవన్నామాన్ని మించింది లేదు. భగవన్నామమే మనను ఉద్ధరిస్తుంది. నామమే 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 అంటూ దీన జనోద్ధరణ కోసం వారు అప్పుడు మనకు అసలు నిజంగా భక్తి అంటే ఏందో తెలియని పరిస్థితులలో ఇవాళ ఎన్నో భజన సంఘాలు ఉన్నాయి, ఎంతో మంది దేవాలయాలకు వెళ్తున్నాం, పూజలు చేస్తున్నాం, పునస్కారాలు చేస్తాం. అప్పుడు ఆ నైజాం పరిపాలనలో పరిస్థితి దారుణంగా ఉండే. అసలు భక్తి అంటే తెలియని పరిస్థితిలో ఒక మహనీయుడు వచ్చిండు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నట్టు శ్రీకృష్ణ భగవానుడు ఎట్లొస్తున్నాడు, మా స్వామివారు అట్లొచ్చిండు. వచ్చి మీకు భగవన్నామం చేస్తే ఎవ్వడు ఏం చేయలేడు, భగవన్నామంతో అన్ని ఎదిరించవచ్చు అని అందులో స్పెషల్ గా కలవు నాస్త్యేవ నాస్త్యేవ గతిరన్యద హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలమని 16 నామాలతో కొన్ని 32 అక్షరాల హరే రామ నామం అనే ఆయుధం మనకిచ్చిండు. ఆయుధం పట్టుకుంటే ఏదైనా సాధించవచ్చన్నాడు. సాధించవచ్చన్నాడు కాదు, సాధించి నిరూపించిండు మా భావానంద స్వామి. అప్పుడు రజాకారులను తృణప్రాయంగా తుంచేసిండు. ప్లేగు వ్యాధి లాంటి భయంకరమైన వ్యాధులు వస్తే భగవన్నామంతో తప్ప చేసిండు ఆయన. ఆ రోజు అంత అద్భుతమైనది భగవన్నామం అని ఈ 100 సంవత్సరాలు మన తెలంగాణ ప్రాంతంలో ఈ పాండురంగాశ్రమం ఒక భక్తి చైతన్య కేంద్రకంగా ప్రచారం చేస్తుంది. మరి ఇప్పుడు మనందరినీ చైతన్యపరచడానికి, మన ధర్మంలో మనం ఉండడానికి తాళాల తర్వాత సనాతన ధర్మ పరిరక్షణ, సనాతన ధర్మంలో మనం ఉండాలి.
మనం అప్పటి తరాన్ని చూసిన వాళ్ళం. మనం అద్భుతంగా పూజలు చేస్తున్నాం, భక్తిలో ఉన్నాం, భగవన్నామం చేస్తున్నాం. కానీ మన తర్వాత తరాన్ని మనం తీర్చిదిద్దలేకపోతున్నాం. మన తర్వాత తరానికి బొట్టు పెట్టుకోమని చెప్పలేకపోతున్నాం. మన తర్వాత ఉండే చిన్న పిల్లలకు దేవాలయానికి వెళ్ళురా అని చెప్పలేకపోతున్నాం. గుడికి పోవడం అంటే ఒక నామూసి లెక్క ఫీల్ అవుతుండేవాడు. అట్లాంటి పరిస్థితుల్లో మళ్ళా ఏ భయంకరమైన పరిస్థితి వస్తుందో అది రావద్దు. మనమందరం మన ధర్మంలోనే ఉండాలని పాండురంగ ఆశ్రమం మన మీద చల్లని చూపుతో శతకోటి హరే రామ జపయజ్ఞం పూర్తి చేసుకుని సార్ధ త్రిశత కోటి 100 కోట్ల హరే రామం అయిపోయింది. 356 కోట్ల హరే రామ నామ జపం చేయాలి. ఇది ఎట్లా చేయాలి? ఊరూరికి తిరుగుతున్నాం మేము. 89వ గ్రామం ఇవాళ దుబ్బాకకు. మేము పెట్టుకునే పేరు ఏంటంటే తొట్లలో పుట్టిన పిల్లగానికి ఎట్లయితే పేరు పెడతామో, మీరు ఆల్రెడీ భగవత్ సేవ భక్తులు కావచ్చు, కానీ భగవత్ సేవా సమాజం అనే శాఖ పేరు పెట్టుకుంటున్నాం. ఇవాళ దుబ్బాక 89వ శాఖ. ఇట్లా 108 శాఖలు కావాలి, దీంట్లో 89వ శాఖ అయింది. మరి ఊరూరికి భగవన్నామం చేయించి 100 కోట్ల జపం చేయించినాం. ఇప్పుడు 356 కోట్ల జపం చేయాలి. మీరు చేయాల్సింది ఏంది? హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. నామం చేయాలి. ఎప్పుడు చేయాలి? ఎట్లా చేయాలి? ఎందుకు చేయాలంటే మన కోసమే చేయాలి. భగవంతుడు మనవాడైపోతాడు. ఎట్లా అయిపోతాడు మనవాడంటే నామం చేస్తే వశమైపోతాడు. నామి ఎక్కడుంటాడు? గుళ్ళో ఉన్న నామి మన గుండె గుడిలోకి వస్తాడు. ఎప్పుడు నామం ఎక్కడ జరుగుతో అక్కడికి వస్తాడు. మన వెంట ఇవాళ ఆంజనేయ స్వామి వెంట వచ్చిండు, గద పట్టుకొని వచ్చిండు. రామనామం ఎక్కడ జరుగుతో అక్కడ ఆంజనేయ స్వామి ఉండి మనం సదా రక్షిస్తాడు. స్వామి పంపిస్తాడు కనుక నిరంతరం ఈ నామం చేయొచ్చు. నాలుక మీద నామం నానాలి, అంతే మీరు చేయాల్సింది. వంట చేసుకుంటూ చేయొచ్చు, టీవీ సీరియల్ చూసుకుంటూ చేయొచ్చు, ఇంకా ఏదో కాలక్షేపానికి కూర్చొని చేయొచ్చు, లేకపోతే ఇంకా వ్యవసాయం చేసుకునే వాళ్ళు, వ్యాపారం చేసుకునే వాళ్ళు నిరంతరం భగవన్ నామం చేస్తే యోగక్షేమం వహాభ్యం. వాడు ఏం చేస్తాడు? నీకు కావలసిన యోగము క్షేమం రెండూ అందిస్తాడు. కనుక ఇవాళ మన ధర్మాన్ని మనం భవిష్యత్ తరాలకు అంది అన్నట్టే ఇట్లాంటి హరే రామ నామ యజ్ఞంలో పాల్గొనాలి. మనకు అద్భుతమైన గురుస్థానం పాండురంగాశ్రమం ఉంది కనుక వారి అడుగుజాడల్లో మనం ముందుకు పోదాం. అద్భుతంగా ఈ భగవత్ సేవా సమాజం శాఖల ద్వారా ఈ నగర సంకీర్తన ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోదాం. ఎందుకంటే అఖండ నామాలు కూడా చేసుకుంటున్నాం మనం. మొన్ననే మనకు మిడితోటిలు అయింది, తర్వాత త్వరలో దుబ్బాకలో కూడా చేసుకుందాం. 12 గంటల నామం చేయాలి, ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు. ఇట్లా ఈ 80 శాఖలను పెంచుకొని అతి త్వరలో సిద్దిపేటలో కూడా పెద్ద ఎత్తున భగవన్ నామం శాఖ స్టార్ట్ చేసి అఖండ నామం చేద్దాం. మరి మీరు చేయాల్సింది ఏంది? మేము చెప్పింది పాండురంగాశ్రమం నుంచి వచ్చినట్టు ఇప్పుడు ఇచ్చిన దీక్షా వస్త్రాలు ఇవి వేసుకోండి. మీరు ఒక్క దగ్గర పెట్టుకుంటారా, ఎట్లా పెట్టుకుంటారు? మెడలో ఇవి వేసుకోవాలి. మేము ఆశ్రమానికి ఇచ్చిన 11 తాళాలు ఇస్తాం. ఈ తాళాలు పట్టుకోవాలి. ప్రతి వీధికి మీరు మొత్తం ఊరంతా తిరగాలంటే తిరగలేకపోవచ్చు, కానీ మీరు ఒక వీధిలో చేయండి. మిమ్మల్ని చూసి దుబ్బాకలో ఇంకో వీధిలో ఇంకో చేస్తారు. ఇట్లా ప్రతి వీధిలో నామ సంకీర్తన, నగర సంకీర్తన జరగాలి. ఇప్పుడు ఈ దేవాలయంలో మనం చేస్తే ఈ వైబ్రేషన్స్ ఇక్కడి వరకే ఉంటాయి, కానీ మనం ఊర్లో తిరిగి వచ్చినప్పుడు ఒక్కసారి మీరు గమనించండి, ప్రతి వ్యక్తి బయటకు వచ్చి చూసిండా? అట్లా చూసిన వాడు రేపు ఇంకా కొంచెం ముందుకు 1 అడుగు వేస్తాడు, ఇంకా 2 అడుగులు వేస్తాడు, 10 అడుగులు వేస్తాడు, మనతో పాటు మన వెనక్కి వస్తాడు. అట్లా రావాలంటే మనం ముందుకు పోవాలి. అమ్మలు, అక్కలు, అయ్యాలు అందరూ కూడా ఈ నగర సంకీర్తన ఉద్యమంలో భాగస్వాములమైతే మన హైందవ ధర్మాన్ని మనం ఈ రకంగా కాపాడుకున్న వాళ్ళమైతాం కనుక మనం యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, కొట్లాడాల్సిన అవసరం లేదు, ఏమీ లేదు. నామంతోటే సమాధానం చెప్పాలి. భగవన్ నామ ప్రచారం ఇట్లా వీధి వీధిలో ఊరూరులో జరగాలి. మరి ఇట్లా జరుగుతున్నటువంటి ప్రతి శాఖకు ఈ వైపు జరుగుతున్న మా అంజిరెడ్డి సమక్షంలో తీసుకుపోతుండు, అందరినీ పరిచయం చేస్తుండు. మరి అంజిరెడ్డి నుంచి దుబ్బాక మా మిడిదొడ్డి నుంచి వచ్చిన వాళ్ళే కాకుండా అసలు మీనాపూర్ నుంచి వచ్చారు, చింతమడక నుంచి వచ్చారు, మా సిద్దిపేట నుంచి వచ్చిన మా రాజు విశ్వనాథం వాళ్ళు అందరికి కూడా, ఇరుకోట్ నుంచి వచ్చిన శాఖా సభ్యులందరికీ కూడా మేము తెలియజేసిందంటే ఈ రకంగా మనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. గ్రామే గ్రామే గేహే గేహే బెంచిత రూపం చిద్రూపం అన్నాడు మా భావానంద స్వామి గారు. ప్రతి గ్రామంలో ఈ నగర సంకీర్తన ఉద్యమం జరగాలి. ప్రతి చేతిలో ఇవాళ ఏముంటది? సెల్ ఫోన్ ఉంటది. కాలక్షేపం నకర్తవ్యం, అకర్తవ్యం నకర్తవ్యం అని శ్రీకృష్ణ భగవాన్ చెప్పారు. కాలక్షేపానికి టైం వేస్ట్ చేసుకుంటే లాభం లేదు. సెల్ ఫోన్ కొద్దిసేపు, దాన్ని ఎంతవరకు అవసరమో అంతవరకే వాడుకుంటే అద్భుతంగా ఉంటుంది. కనుక దాన్ని కొద్దిసేపు పక్కకు పెట్టి చేతిలో జపమాల పట్టుకుందాం. అద్భుతంగా చేతిలో కౌంటర్ పట్టుకుందాం. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. అంటే అది ఎంత వరకు అంటే మన ప్రపంచ శాంతే కాదు, మన ఇంట్లో అందరు బాగుంటారు, మన పిల్లలు బాగుంటారు, మన ఊర్లో బాగుంటారు.
మొత్తం సమాజమే బాగుపడుతుంది. ఇది పట్టుకోవాలి. సెల్ ఫోన్ కొద్దిసేపు పక్కకు పెట్టి ఈ 108 పూసలున్న జపమాలను పట్టుకోవాలి. పూసకు ఒక్కసారి హరే రామ నామం చేసుకుంటూ దింపితే 108 సార్లు దింపితే ఒక మాల అవుతుంది. ఇట్లా 16 మాలలు చేస్తే ఏమవుతుందట, మన ప్రతి శ్వాసకు ఒక నామం తోడవుతుంది. ప్రతి శ్వాస తుది శ్వాసగా తలంచమన్నాడు మా స్వామివారు. మన ప్రాణం ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు కనుక భగవన్న అంత్యకాలేచ మామేవ స్మరణ ముక్తి కలేబర, అంత్యకాలంలో భగవన్నామం చేస్తే సాక్షాత్తు వైకుంఠానికి పోతా. అంటే ఇటు ఇహము అటు పరము, ఇటు భక్తి అటు శక్తి, సమాజాన్ని కాపాడుకోవాలి, మనం ఉద్ధరించుకోవాలంటే హరే రామ నామమే మనకు తోడైతుందని తెలియజేస్తూ మీరు చేయాల్సిందల్లా అందరినీ నేను కోరుకునేది ఏంటంటే ఈ జపమాలలు ఇప్పుడు 11 మాత్రమే తెచ్చిన.